మా పొలం కాడికి అయితే మా మరిది వచ్చిండు ఫ్రెండ్స్. ఇక కంకులు తీసుకొచ్చిండు చూడండి. మేమైతే ఇప్పుడు మంచిగా మంట పెట్టుకొని కంకులను అయితే కాల్చుకుంటాం. ఎన్ని కంకులు తీసుకొచ్చిండో చూడండి. కంకులు కాలవడానికి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొస్తాను చూడండి. ఎట్లున్నాయి కింద కంకులు? అవును, మంచిగా ఉన్నాయి కదా. పెద్ద ఏదో యుద్ధం చేసినట్టు పెద్ద మోపులో కట్టెలు తెచ్చిర్రు ఫ్రెండ్స్. ఇలా చూడండి, కట్టెలు అయితే వేస్తుర్రు. పొట్టు మొత్తం తీయద్దు కిన్ను, కొంచెం ఉంచాలి. మొత్తం తీయకు కిన్ను, పొట్టు తీయద్దు, మాడిపోతాయి. 4-5 ఆకులు తీయండి. మా రియల్ వాయిస్ అయితే చూడండి. మస్తు ఎండ కొడుతుందిరా. పొట్టు అయ్యి కిన్ను ఎంత అంటు పెట్టింది అయితే కట్టెలు అయితే అంటుకుంటలేవు. ఇక డీజిల్ లేవడానికి అయితే పోతుండు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి అయితే కంకులు కాల్స్తుళ్ళు చూడండి. డీజిల్ క్యాన్ తీసుకొచ్చి డీజిల్ అయితే పోస్తారు. మొత్తానికి అయితే కట్టెలు అయితే అంటుకున్నాయి. మంచిగా ఉంటాయి, అగ్గైనాక పెడితేనే మంచిగా కాలుతాయి నిప్పుకల మీద. వాటి మీదనే వేయి బావా, పొట్టు గుంచి వేయి వాటి మీదనే. కొంచెం కొంచెం ఉంచు, పొట్టు మొత్తం తీసేయకు. ఏంటిది గడ్డి మందా? ఉసుకలు కలిపి చల్లుడా? ఇక్కడ ఎందుకు ఇటు మాకు దొరుకుతలేవా? కొంచెం ఉంచు బావా, మొత్తం ఆడుతుంది. కొంచెం ఉంచు, పొట్టు మందు చల్లడానికి అయితే పోతుండు. కొంచెం కొంచెం ఉంచు బావా, బాగానే ఉంచు. ఆ మంటకి మొత్తం గాలిపోతుంది. ఇక కిన్ను పొట్టు తీయమంటే ఇక మొత్తం తీసింది చూడు. ఇక కంకిని ఇది కూడా దల్లయి బావా, మంచిగా ఉడుకుతాయి, కాలుతాయి. బయకాడ కాల్చుకున్న కంకులు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి కదా బావా. ఈ కట్టెలైనా కానీ మంచిగా కాలుతాయి. కంకులు అయితే కాలుతున్నాయి చూడండి.